రైట్. కోటేశ్వర గారు, ఉదాహరణకు న్యాయ వ్యవస్థ చెప్పండి. ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతో జాయిన్ అవుతున్నారు ఫోన్ ఇన్లో నిఖిల్, సిజేపీ తెలంగాణ ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. నిఖిల్ నమస్కారం అండి. నమస్కారం అండి. సో నిఖిల్ గారు, ఢిల్లీలో మొత్తానికి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ సిజేపీ నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో మొత్తానికి మీరు పెట్టినటువంటి 3 డిమాండ్లలో రెండింటికి కేంద్రం ఓకే చెప్పింది. ఒక్కటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మాత్రం ససేమిరా అంటోంది. సో మరి ఈ చిక్కుముడి వీడేది ఎప్పుడు? మీరు ఈ ప్రొటెస్ట్లు కంటిన్యూ చేస్తారా? ఎవరు నో కాంప్రమైజ్ అని 2 సైడ్లు కూడా ఇదే వినపడతా ఉంది. ముందుగా కేంద్ర ప్రభుత్వం యువకులతో డైలాగ్ స్టార్ట్ చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలండి. ముందుగా ఇది డిమాండ్ల రూపంలో కూడా ఇది ఎవరు చూడొద్దు. ఇది యువకులందరూ ఇన్ని సంవత్సరాలుగా పడతా ఉన్న ఆవేదనని, ఈ ఆవేదనను అర్థం చేసుకోమని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ అన్ని డిమాండ్లకు కూడా బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కల్లా అన్ని డిమాండ్లతో కూడా వాళ్ళు ఓకే అనే విధంగా ముందుకొస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, అయితే ప్రొటెస్ట్ చేసే వాళ్ళల్లో అసలు విద్యార్థుల ముసుగులో కొన్ని అరాచక శక్తులు ఉన్నాయి, అందుకోసమే ఇంత విధ్వంసం జరిగింది అని చెప్తా ఉన్నారు. సో నిజంగా అక్కడ నీట్కి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు ప్రొటెస్టులు చేయట్లేదు. వీళ్ళందరూ విదేశీ ముసుగులో, విదేశీ ఫండ్స్తో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లు ఇది అని కూడా ఒక అపవాదు, ఒక ఆరోపణ చేస్తున్నారు. లేదండి, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే యువకులతో చర్చలు ప్రారంభించిందో వాళ్ళంతలో వాళ్ళే ఇవన్నీ తప్పుడు మాటలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండికేషన్ ఇచ్చింది. యువకుల యొక్క డిమాండ్ అనేది న్యాయమైన డిమాండ్ అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి యువకులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఇంకా మనం ఎవరం కూడా ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే వాటికి సమాధానం చెప్పిందని అనుకోవచ్చు. అంటే దుబాయ్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ ఆర్డర్స్ వచ్చాయి అనేది కూడా చాలా సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే అక్కడ ఉన్న భారతీయులు వాళ్ళ పాపం విద్యార్థులు పడతా ఉన్న కష్టాన్ని చూస్తే అక్కడ ఉన్న భారతీయులు ఎంతో మంది దేశవ్యాప్తంగా మన భారతీయులందరూ కూడా విద్యార్థుల పక్షాన నిల్చుని మనందరికి కూడా ఫుడ్ ఆర్డర్స్ పెట్టినారు. వాళ్ళందరి యొక్క ప్రేమ, కృతజ్ఞతకు కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఓకే, సో ఫర్దర్ గా ఏం చేయబోతోంది సిజేపీ? ఏం లేదండి, యువకుల యొక్క ఎమోషన్ ని, యువకుల యొక్క ఆవేదనని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఎమోషన్ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఏది కూడా మనం ఆపలేము. ఎంత పెద్ద ఉద్యమం అయినా కూడా ఒక చిన్న సెటైర్ తోనే మొదలవుతుందన్న జార్జ్ వాట్సన్ గారు నమ్మకాన్ని మీరు ఆపలేరు. భగత్ సింగ్ గారు ఫోటో చూసినప్పుడు వచ్చే ధైర్యాన్ని మీరు ఆపలేరు. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నించకుంటే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, నీళ్లు మాత్రమే అని చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇచ్చిన స్ఫూర్తిని మీరు ఆపలేరు. రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యువతలో కల్పించిన చైతన్యాన్ని మీరు ఆపలేరు. సో ఏది కూడా మీరు ఆపలేరు. యువతతో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడి యువత యొక్క అన్ని సమస్యలు పరిష్కరించి వాళ్ళ డిమాండ్ అన్నింటిని యాక్సెప్ట్ చేసి యువతలో ఒక కొత్త నమ్మకాన్ని నింపాలని చెప్పి మేము వేడుకుంటాం. అలాగే నిఖిల్, విద్యా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాము, కంప్లీట్గా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుస్తాము, దానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాము, పేపర్ లీకులు జరిగితే ఇకపై కఠినంగా శిక్షలు ఉంటాయి అని కూడా చెప్పింది, జరిమానాలు ఉంటాయని కూడా చెప్పింది. సో దీనికి మీరు అగ్రి అవుతారా? లేదు అని అంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేటువంటి డిమాండ్నే పట్టుకుంటారా? అకౌంటబిలిటీ అనేది ఉండాలి, అకౌంటబిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలనేదే మా ఒక ప్రధానమైన డిమాండ్ అనుకోవచ్చు అండి. సో ఇది ఏ వ్యక్తికో ఇది వ్యతిరేకం కాదు, అకౌంటబిలిటీ రావాలి సిస్టంలో మాత్రమే యువకులందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే బై 2030 ఇండియా విల్ హ్యావ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం మనం ఇవ్వాలి, ఒక సిస్టమ్ పైన తిరిగి నమ్మకాన్ని వాళ్ళందరిలో మనం ఇన్స్టాల్ చేయాలనే యువకులు మా అందరి పోరాటం కూడా. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా సమూలమైన మార్పులు రావాలి. ఈ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చాము, జైల్లో పెట్టాము, వాళ్ళకి శిక్ష పడింది అని చెప్తా ఉన్నారు కదా. అకౌంటబిలిటీ అని అంటే వాళ్ళు కూడా అకౌంటబిలిటీ, ఈయన కాదు కదా చేసింది అనేది కదా కేంద్రం వర్షన్. 2003లో క్యాట్ పేపర్ లీక్ అయినప్పుడు 2 సిబిఐకి అప్పచెప్పినప్పుడు 2 కేసెస్ ఇంకా స్టిల్ దే ఆర్ పెండింగ్ ఇన్ కోర్ట్. 2003లో జరిగిన క్యాట్ పేపర్ సంబంధించిన కేసు ఇప్పటికి కూడా కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. 152 సార్లు పేపర్ లీక్ అయింది గత 12 years లో. ఎన్ని కేసెస్ మనం సాల్వ్ చేయగలిగినాము, ఎంతమందికి మనం శిక్ష వేయగలిగినాము, యువకుల్లో వాళ్ళ పేరెంట్స్ లో ఎంత నమ్మకం మనం కలిగించినాం అనేది ఇంపార్టెంట్. సో ప్రీవియస్ హిస్టరీ అన్ని గమనించి వాళ్ళ ఒక లార్జర్ స్కేల్లో ఒక పై లెవెల్లో అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి యువకులు అడుగుతా ఉన్నారండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఫేర్ డిమాండ్ అండ్ జస్టిఫైబుల్ డిమాండ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు రాజ్ న్యూస్ నిఖిల్. థ్యాంక్ యూ. సో కోటేశ్వర గారు, అదే అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ధర్మేంద్ర ప్రధాన్ దీనికి బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, ఆయన చేయకపోతే కేంద్రం బర్తరఫ్ చేయాలి.